బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇట్స్ అ రియల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. సేవా కార్యక్రమాలు అందుకేనా అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతోంది. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఒక ట్వీట్. స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్ సంప్రదింపులు జరిపారు అనే ఆ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. మామగారి వైపు నుంచి ప్రోత్సాహం సహకారం ఉందంటూ కూడా ప్రచారం. ఆ అంశానికి సంబంధించి మీరు చూడొచ్చు. ఒకసారి ఆ ట్వీట్ని చూద్దాం. అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశానికి శ్రీకారం, ప్రశాంత్ కిషోర్తో సంప్రదింపులు, జాగ్రత్తగా అడుగులు, మామగారి వైపు నుంచి ప్రోత్సాహం సహకారం అంటూ కూడా. మరి ఇక్కడ మామగారు అంటే చిరంజీవా లేకపోతే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి? అవును, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అనే చర్చ ఉంది. సరిగ్గా ఏడాది కిందట కూడా అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై రూమర్స్ వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ని అల్లు అర్జున్ కలిశారు అనే చర్చ. ఇప్పుడే రాజకీయాల్లో కొద్దు 10 ఏళ్ళు సేవా కార్యక్రమాలు చేయు అని చెప్పి బన్నీతో పీకే చెప్పినట్లుగా అప్పట్లో పెద్ద ఎత్తున రూమర్స్ జరిగాయి. అనూహ్యంగా గతేడాది అక్టోబర్లో అధికారికంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్థాపించారు బన్నీ. జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు, సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ అన్ని పరిణామాలు చూస్తూ ఉంటే ఇన్ఫ్యాక్ట్ తెలుగు రాష్ట్రాలకే కాదు కదా, మిగిలిన రాష్ట్రాలకు కూడా, ఇది నేనంటున్నమాట కాదు. ఒక్కసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు ఇచ్చిన డేటానే చెప్తున్నాను. యాక్టివ్ ఫ్యాన్స్ 50,000కు పైగా యాక్టివ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెంట్స్ హోస్టెడ్ 1000+ ఈవెంట్స్ హోస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 10,000కు పైగా పోస్టులు షేర్ చేశారు, 100కు పైగా దేశాల్లో అంటూ కూడా. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఆ యాప్ కూడా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ యాప్ అని చెప్పి. సో దీంట్లో డీటెయిల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లోనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్. మీరు చూస్తే కనుక చాలా 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 క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. ఎందుకు రైస్ అవుతూ ఉన్నాయి? గతేడాది ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంలో శిల్ప రవికి మద్దతుగా అక్కడికి బండి వెళ్ళడం కావచ్చు, ఆ తర్వాత జరిగిన పొలిటికల్ రచ్చ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత 2025 అక్టోబర్లో సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్, ఆ టైంలో లాంచ్ అయింది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్. సో ఈ కాంటాక్ట్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ చూస్తూ ఉంటే అప్పట్లో వచ్చిన ప్రచారం ఏంటి? అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ని కలిశారు, ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్స్ ఇచ్చారు, మీరు ఒక 10 ఏళ్ల పాటు సేవా కార్యక్రమాల్లో ఉండాలి, ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వండి అని చెప్పి. ఈ ప్యాటర్న్, ఈ సినారియో చూస్తే ఎందుకో విజయ్కి కనెక్ట్ అవుతోంది. విజయ్ కూడా మీరు చూస్తే ఫస్ట్లీ పార్టీ లాంచ్ చేయకన్నా ముందు సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. సేవా కార్యక్రమాల్లో అంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్న తర్వాత అప్పుడు పొలిటికల్గా ఆయన ఎంట్రీ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం అంటే 10 ఏళ్ల పాటు ఉన్న తర్వాత అప్పుడు పొలిటికల్ ఎంట్రీ అంటూ కూడా. సో ఇప్పుడు ఆ సినారియోస్ చూస్తూ ఉంటే అటువైపు వెళ్ళే అవకాశం ఉందా? ఇటు అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొన్ని పోస్ట్ చూపిస్తాను, కొన్ని ట్వీట్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను స్క్రీన్ మీద. కొన్ని రియాక్షన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఆ రియాక్షన్స్ మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఓకే, సో ఆ స్క్రీన్ మీద మీరు చూడడం జరుగుతుంది. కొన్ని పోస్టులు, కొన్ని రియాక్షన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. న్యూ ఏజ్ పాలిటిక్స్ ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని మంచి స్టార్ హోటల్ చూసి అనౌన్స్ చేయన్నా, తీరా ఎన్నికల టైం రాగానే పోటీ చేయకుండా ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆ పార్టీకి మద్దతు ఇవ్వు. ఒక 10 ఏళ్లకి ఏదో ఒక పార్టీ 15 నుంచి 20 సీట్లు ముష్టి వేస్తే పొత్తులో ఎమ్మెల్యే మంత్రి అయిపోవచ్చు అని చెప్పి కొన్ని సటైరికల్గా మాట్లాడుతున్న సందర్భం. అండ్ దాంతోపాటు ఇంకొన్ని ట్వీట్స్ ఉన్నాయి. ఆ ట్వీట్స్ నేను చదివి వినిపిస్తాను. కొన్ని మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది సటైర్స్ వేస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సో ఓకే, ఇంకా రియాక్షన్స్. ఎస్, ఆంధ్ర రాజకీయాలు తెలిసి కూడా ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం అవ్వట్లే. ఎన్టీఆర్ అంటే ఇప్పుడు వీడంట రండి అంటూ కాస్త అభ్యంతరకర పదజాలంతో కంటిన్యూ చేశారు. అండ్ ఇంకొంతమంది కొడంగల్ నుంచి పోటీ చేయి భయ్ అంటూ కొంతమంది, విజయ్ సీఎం అవ్వడం చూసి నేనెందుకు కాకూడదని అనుకుంటున్నారేంటి అని చెప్పి ఇంకొంతమంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్షన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఇంకొంతమంది అల్లు అర్జున్ కన్ఫర్మ్ చేయనా సీఎం సీట్ నీ ఇంట్లో తెచ్చి పెడతామని చెప్పి కొంతమంది. కొన్ని సెటైరికల్గా, కొన్ని యాక్సెప్టబుల్గా వస్తూ ఉన్నాయి. యాజ్ ఎన్ అడ్మైరర్ వద్దురా అయ్యా అంటూ రిక్వెస్ట్ చేసుకుంటుని. సో ఇక్కడ కాస్త అభ్యంతరకరమైన భాష ఉంది. అభ్యంతరకరం కాదు, బట్ సమ్వాట్ యాక్సెప్టబుల్. బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అది. ఎన్ని రోజులు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నా అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు కూడా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. నిజంగా అల్లు అర్జున్
పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా, కేరళలో స్టార్ట్ చేస్తారా అంటూ ఇంకొంతమంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిక్స్డ్ వర్షన్స్ వినిపిస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అల్లు అర్జున్ పార్టీ పెడితే క్లిక్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ అదే ఫ్యామిలీ నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి మాట్లాడుకుంటే, అఫ్కోర్స్ మెగా ఫ్యామిలీ అంటే మళ్ళీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి అంటే ఒకప్పుడు మెగా ఫ్యాన్స్లోనే భాగంగా ఉండేవారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఆ తర్వాత మొత్తం స్ప్లిట్ అయిన సందర్భం మీరు చూడొచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్గా అక్కడ ఆ ప్యాటర్న్ కూడా సిద్ధం చేసుకున్నారు. అసోసియేషన్కి సంబంధించి కమిటీస్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా జరిగాయి. ఈ డెవలప్మెంట్ అంతా కూడా 2025 ఎండింగ్ నుంచి మీరు చూడొచ్చు. సో ఈ ప్యాటర్న్ అంతా గమనిస్తూ ఉంటే ఏవైనా ఎలక్షన్స్ మోడ్లోకి మరి ముఖ్యంగా పార్టీ పెట్టి లేకపోతే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నారా, ఈ క్వశ్చన్ రైస్ అవుతూ ఉంది. సో అల్లు అర్జున్ కనుక పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఎక్కడి నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఇండివిజువల్గా పార్టీ పెట్టే అవకాశం ఉందా, లేకపోతే ఏదైనా పొలిటికల్ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం ఉందా? ఎందుకంటే మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు చిరంజీవి పార్టీ పెట్టారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. సో ఇప్పుడు ఇంకొక పార్టీతో ముందుకు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఉన్న పార్టీతో కలిసి నడిచే అవకాశం ఉందా? అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఏం జరుగుతోంది, ఎందుకు ఈ డిస్కషన్ జరుగుతోంది తెలుసుకుందాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోదాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి అండ్ లేటెస్ట్ ట్వీట్లు చూసుకుంటూ ఉంటాయి. ఇటు అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇది కొంత ఆలోచించాల్సిన విషయం. కాకపోతే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు జరుగుతున్న చూసుకుంటే సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ ఏదైతే ప్రశాంత్ కిషోర్ తో అల్లు అర్జున్ సంప్రదింపులు అనే ఒక ట్వీట్ ఏదైతే స్టార్ట్ అయిందో దాని తర్వాత నుంచి కొంత ఈ పొలిటికల్ ఎంట్రీ మామూలుగా ప్రకాష్ మన అల్లు అర్జున్ కి నంద్యాల ఎంపీ గత వైసీపీ ఎంపీ ఉన్న శిల్ప వాళ్ళ కుటుంబంతో ఒక మంచి రిలేషన్ ఉంది. ఆయన అప్పుడప్పుడు ఆంధ్రాకి వచ్చినప్పుడు కూడా నంద్యాలకి వాళ్ళ ఇంటికి వచ్చి జనాల్ని కలిసి వెళ్ళిపోతుంది. కానీ ఆయన ఎప్పుడు కూడా పొలిటికల్ స్టేట్మెంట్ ఎప్పుడు చేయలేదు. అల్లు అర్జున్ ఏ రోజు కూడా పొలిటికల్ స్టేట్మెంట్ కావచ్చు ఇంకోటి కూడా చేయలేదు. అయితే ఇటీవల కేసు పెట్టిన టైం తెలంగాణలో అతని మీద కేసు నమోదైన తర్వాత అతను స్టేషన్కి వెళ్ళడం, రోజు రాత్రంతా అతని స్టేషన్ లో ఉంచడం, ఇది కొంత అతన్ని బాధించి వాస్తవంగా ఆ సమయంలో కొంత అతను ఏం జరుగుతుంది అసలు రాజకీయాలు ఏంటి, పవర్ లేకపోతే ఏంటి అని కొంత మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. అతను కూడా అప్పుడు ప్రెస్ మీట్ కూడా మాట్లాడి అక్కడ కొంత అంచనా వ్యాఖ్యలు అయితే చేసిన సందర్భం కూడా ఉంది. అయితే ఇది తర్వాత కొంత రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గా కొంత మారింది. ఆ తర్వాత కొంత ఆయన సైలెంట్ అయిన పరిస్థితి. తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా కలిసి 2-3 స్టేజ్ మీద కూడా పాల్పంచుకున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న ఈ వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే దీన్ని ఎలా చూడాలి ఏంటి అని అనుకుంటే తన మామ ఎలాగూ కొంత చంద్రశేఖర్ రెడ్డి పొలిటికల్ ఆయన కొంచెం పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ ఏమన్నా ఉందా, లేకపోతే లేదు నిజంగానే మెగాస్టార్ చిరంజీవి గారి సపోర్ట్ ఏమన్నా ఉందా అంటే చిరంజీవి గారి సపోర్టు బహుశా నాకున్న అంటే పవన్ కళ్యాణ్ కాకుండా ఆయన వేరే సపోర్ట్ ఉండే అవకాశం అయితే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం హోదా స్థాయిలో ఏపీలో జనసేన పార్టీని స్థాపించి ఆయన 22 సీట్లు పోటీ చేసి 22 గెలిచి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఉంటాయా? అయితే ఇప్పుడు చర్చ అంటే ఏంటి, ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు అనేది. సో అది గతంలో కూడా జరిగినాయి. గతంలో కూడా కొంత మాట్లాడినప్పుడు కూడా ఆయన ఆ సమయంలో 10 ఏళ్ళు రాజకీయాల్లో కొద్దు ముందు సేవా కార్యక్రమాలు ప్లాన్ చేయి, తర్వాత దాని తర్వాతనే ఏదైనా ముందు ప్రజల్లోకి నువ్వంటే ఏదో ప్రూవ్ చేసుకో, నీ ద్వారా పబ్లిక్ లో కొంత హెల్ప్ఫుల్ అవసరం అని కొంత అది చెప్పారని. అయితే ఇదే వ్యవహారంలో ఇప్పుడు విజయ్ మనం చూసాం మొన్న ఎలక్షన్స్ లో విజయ్ ఏ విధంగా ఒక ట్రెండ్ ని సృష్టించారు. అంటే విజయ్ కూడా ఏం చేశాడు, మొదటి నుంచి ఆయన ఒక ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏర్పాటు చేస్తున్నాడు, ఫ్యాన్స్ ద్వారా సహాయం చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న ఇబ్బందుల్లో ఆయన పాల్పంచుకునే వరదలు అటువంటి వాటిల్లో వాళ్ళ టీమ్స్ పనిచేసేవి, ఇవన్నీ కూడా కొంత జరిగిన పరిస్థితి. అయితే
వాస్తవంగా చూసుకుంటే అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా స్థాపించాడు. బన్నీ స్థాపించిన పరిస్థితి, జిల్లాల వారిగా కూడా కొన్ని కమిటీలు వేశారు, సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే అభిమానుల్లో 2 టైప్స్ ఉంటాయి, మనం చూసాం కదా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో. కౌంటర్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని మనం స్ట్రైట్ గా చూస్తే కొద్దిగా పాజిటివ్ ఉండేవాళ్ళు పాజిటివ్ అంటారు, కొంత యాంటీ చెప్పేవాళ్ళు యాంటీ మాట్లాడతారు. కానీ ఆయన దగ్గర నుంచి ఇప్పుడు దాకా అఫీషియల్ గా ఏది రాలేదు కాబట్టి ఆయన ఆలోచనలో ఉన్నారా లేదా, లేదు ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే మళ్ళీ కనపడుతుంది. కాకపోతే కొంత అల్లు అర్జున్ కి అభిమానుల్లో మాత్రం ఆయన పొలిటికల్ లోకి అరంగేట్రం చేయబోతున్నారు, చేస్తారు అనే ఒక చర్చ అయితే చాలా కాలంగా జరుగుతుంది. అది మా వాడు కొంత స్పీడ్ లో ఉంటాడు, చేస్తాడని బన్నీ గురించి వాళ్ళ ఫ్యాన్స్ అప్పుడప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. బట్ దీన్ని అది వాస్తవమా కాదా, ఎంతవరకు జరగాలి, ఎంతవరకు జరుగుతుంది అనేది కొంత టైం పెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది ఖచ్చితంగా. కానీ ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఇప్పుడు అవసరం కూడా లేదు, మంచి పీక్ లో ఉన్నాడు. వాస్తవంగా మనగానే ఆలోచించుకుంటే బన్నీ ఆంధ్ర స్టార్స్ లో చాలా పీక్ లో ఉన్నాడు, వరుస హిట్స్ లో ఉన్నాడు. ఆయన పొజిషన్ పుష్ప లాంటి సినిమా వరుసగా 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంకొక మంచి ప్రాజెక్ట్ లో చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. అటువంటి టైంలో కెరీర్ పీక్ లో ఉన్న టైంలో ఆయన దాన్ని వదిలేసి సినిమాలో రాజకీయాల్లోకి వస్తారు అని అయితే ఎవరు ఊహించరు. బట్ చూడాలి, ఒకవేళ నిజంగానే జరిగితే అవకాశం ఉందా. కానీ ఇప్పట్లో అటువంటి పరిస్థితులు అయితే ఉండవు. కాకపోతే బహుశా ప్రశాంత్ కిషోర్ తో క్యాజువల్ గా కలవచ్చు, క్యాజువల్ టాక్స్ చేయొచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బట్ అసలు ఓవరాల్ సబ్జెక్ట్ కూడా అంత ఇప్పుడు రాజకీయాలకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే అవకాశం ఉండదు అనేది అయితే నాకున్న అభిప్రాయం. సత్యం.